నీ పేరు? కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి. హ్మ్. ఓకే. ఎప్పటి నుంచి చేస్తున్నావు ధ్యానం? గత 1 ఇయర్ నుంచి ఎక్కడ? చేస్తున్నా. ఏ ఊరు? మాది సూర్యాపేటనే. సూర్యాపేటలోనే ఉంటాము. మా అమ్మోళ్ళ ఊరు రాజుపేట. అక్కడ జ్ఞాన ఆశ్రమం ఆత్మ పిరమిడ్ అని ఒక పిరమిడ్ ఉంది. అయితే మా అమ్మమ్మ ద్వారా రాజశేఖర్ సార్ ద్వారా ధ్యానంలోకి వచ్చాము. ఓకే. ఎప్పటి నుంచి చేస్తున్నావు ధ్యానం? గత 1 year సార్. డిసెంబర్, 1 year నుంచి. నవంబర్ 2024. ధ్యానం చేస్తున్న దగ్గర నుంచి ఎలా ఉంది? మంచిగా ఉంది. ధ్యానంలో అనుభవాలు ఏంటి? అనుభవాలు చాలా ఉన్నాయి సార్. ఫస్ట్ 41 days మెడిటేషన్ చేసినప్పుడు డైలీ పడుకునే ముందు ధ్యానం చేసి ఎర్లీ మార్నింగ్ కలర్ వచ్చేవి. ఆ కలర్ లో ముందే కాస్మిక్ వ్యాలీ వెళ్ళినట్టు, ఇట్లా ప్లేసెస్ కడతాలు వెళ్ళినట్టు ఒక 3 months 4 months బ్యాకే అలా అన్ని డ్రీమ్ లో చూపించేవి. అంటే ఆ ప్లేసులు అంతకుముందు చూడలా? ఇంత ముందు చూడలేదు ఎప్పుడు. చూడని ప్లేసులు ముందే చూస్తున్నావు. ముందే అంటే జరగబోయే చూస్తున్నా. విషయాలన్నిటిని ముందే ముందే చూస్తున్నావు. చూస్తున్నా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యం వేసిందా? ఆశ్చర్యం వేసింది. ఇక్కడ ఇది ఈ ప్లేస్ ఆల్రెడీ చూసాను కదా అని, ఓకే. ఇది ఎలా సాధ్యమైంది అని అలా ఆ, అలా ఆలోచించేవాడిని. ఆ, అలా అని ఒక 1 month కి కడతాల్కి వెళ్ళాము. కడతాల్ ప్రోగ్రామ్ ఉంటే కడతాల్కి వెళ్ళాము. ఓకే. కడతాల్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్లేసెస్ అన్ని ఫస్ట్ టైం విజిట్ చేసి, ఉమ్, అక్కడ సార్ వాళ్ళ విల్లా ఉంటది కదా, పత్రి సార్ వాళ్ళ విల్లా. అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తే ఒక 5-10 minutes ధ్యానం చేసాము. అక్కడికి వెళ్ళి అప్పుడు మహాదార్ బాబాజీ కొద్దిగా దర్శనం అయ్యారు సార్. అంతే. కొద్దిగా. ఆ, అంటే మొత్తం ఆ, హెయిర్ ఇట్లా మొత్తం ఉండాలా, ఓకే. అలా అలా అవపడ్డారు సార్. ఆ. ఏం చేస్తున్నావు ఇప్పుడు ప్రజెంట్? బీటెక్ 3rd year సార్. ఎక్కడ? కోదాడ అనురాగ్ ఇంజనీరింగ్. ఓకే. అనురాగ్ ఇంజనీరింగ్. సో ఇంకా ధ్యానంలో ఏంటి అనుభవాలు? ఇంకా మొన్న రీసెంట్ గా ఒక 1 week బ్యాక్ పత్రి సార్ మామూలు నార్మల్ గా పీపుల్ తో మాట్లాడుతూ నాకెళ్ళి సీరియస్ గా ఇలా ఇలా కన్నుతో ఇలా చూసారు సార్. ఉమ్. ఎందుకు అలా చూశారు? తెలియదు సార్, ఏమనిపించింది? ఏమనిపించిందో తెలియదు కానీ సార్. ఏదైనా ఒక అనుభవం వచ్చినప్పుడు ఎందుకు అనేది క్వశ్చన్ చేసుకుంటే మళ్ళీ ఆన్సర్ వస్తుంది ధ్యానంలో. క్వశ్చన్ చేశా సార్, కాకపోతే ఆన్సర్ రాలేదు సార్. ఇంకా ఓకే. ఇంకా ధ్యానం పెంచాలి. ఎంతసేపు చేస్తుంటారు రోజు ధ్యానం? 1/2 hour సార్. 1/2 hour. ఓకే. సో మరి ఇంకా ఎడ్యుకేషన్ లో ఎలా ఉంది? పర్లేదు సార్, కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. ఫస్ట్ ధ్యానంకి ముందు, ధ్యానం తర్వాత? ధ్యానం ముందు కొద్దిగా తక్కువ మార్క్స్ వచ్చాయి సార్. ధ్యానం చేసినాక కొద్దిగా మార్క్స్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మరి స్టూడెంట్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్రతి ఒక్క స్టూడెంట్ మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే మంచిగా మైండ్ అనేది పీస్ ఉంటది. మార్క్స్ అయినా ఏవైనా ఆడుతూ పాడుతూ చదువుకుంటూ మంచి మార్క్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా పిఎంసి చూస్తున్నావా? అప్పుడప్పుడు చూస్తా సార్. అప్పుడప్పుడు చూస్తా. ఫోన్ లో చూస్తా, లేకపోతే టీవీలో చూస్తా. ఓకే. ఏంటి పిఎంసి గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒక మంచి ఛానల్ సార్. అంటే గొప్ప గొప్ప మాస్టర్స్, పెద్ద పెద్ద మాస్టర్స్ వాళ్ళందరూ స్పీచెస్ ఇస్తూ ఉంటారు సార్. అంతే. ఓకే. పత్రి సార్ని ఎప్పుడు చూడలేదు? ఎప్పుడు చూడలేదు సార్. ధ్యానంలోనే. పత్రి సార్ గురించి ఏమనుకుంటున్నావు? ఒక మంచి గురువు అని అనుకుంటా. మరి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆశ్రమం ఉంది కదా, ఈ ఆశ్రమం గురించి? ఆశ్రమం అక్కడ 365 రోజుల ధ్యానం జరిగింది సార్. 1 year. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా సార్. వెళ్ళినప్పుడు ధ్యానం చేస్తా సార్ అక్కడ. ఓకే. ఎలా ఉంది అక్కడ ధ్యానం? అక్కడ చాలా బాగుంది సార్, మంచిగా ఉంటది. వండర్ఫుల్. సో మరి యంగ్ మాస్టర్ గా ఉండి ధ్యానం చేస్తూ మరి పిఎంసి ద్వారా ఇంకా ఎక్కువ మందికి ధ్యానం చెప్పాలి. మీ కాలేజీల్లో అందరికీ కూడా ధ్యానం చెప్పి వాళ్ళందరినీ కూడా ధ్యానంలో తీసుకురావాలి.